బిఫోర్, బిహైండ్, ఆఫ్టర్. బిఫోర్ అంటే ముందు, బిహైండ్ వెనక, ఆఫ్టర్ తర్వాత. సో బిఫోరు, బిహైండ్, ఆఫ్టర్ ఇప్పుడు ఉపయోగిస్తారు. బిఫోర్ అంటే ముందు, బిహైండ్ అంటే వెనుక, ఆఫ్టర్ అంటే తరువాత. He was standing before his wife. He was standing before his wife. My son stood behind me. My son stood behind me. Behind ante venuka. And the boy came running after his sister. The boy came running after his sister. వాళ్ళ చెల్లి వెనకాల నడిచి వస్తుంది. సో నెక్స్ట్ besides spelled beside, ప్రక్కన. బిసైడ్స్ మీన్స్ దానితో పాటు. బిసైడ్ అంటే ప్రక్కన, బిసైడ్స్ అంటే దానితో పాటు. జాన్ ఈజ్ ది పర్సన్ బిసైడ్ ది విండో. జాన్ అనే అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? విండో పక్కన ఉన్నాడు. బిసైడ్ అంటే ప్రక్కన. బిసైడ్స్ హీ లాస్ట్ హర్ పర్స్, మనీ అండ్ జ్యువెలర్స్. సో బిసైడ్స్ అంటే దానితో పాటు, ఈ లాస్ట్ పర్సు పోయింది, పర్సుతో పాటు డబ్బులు పోయినాయి, అండ్ జ్యువెలర్స్ అంటే బంగారం కూడా పోయింది. సో వెల్కమ్ గోపి ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం ప్రిపోజిషన్లో సిన్స్, ఫార్, ఫ్రమ్ గురించి నేర్చుకుందాం. సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం, ఖచ్చితమైన టైం చెప్పేటప్పుడు సిన్స్ ఉపయోగిస్తారు. ఫార్ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొద్ది రోజుల నుండి చెప్పేటప్పుడు పీరియడ్ ఆఫ్ టైం చెప్పేటప్పుడు ఫార్ ఉపయోగిస్తారు. అండ్ ఫ్రమ్ అంటే పాయింట్ ఆఫ్ అన్ యాక్షన్, పాయింట్ ఆఫ్ పలానా రోజు నుండి చెప్పేటప్పుడు ఫ్రమ్ ఉపయోగిస్తారు. సిన్స్ అంటే ఖచ్చితంగా అని చెప్పేటప్పుడు, ఫార్ అంటే పలానా రోజు నుంచి అని చెప్పేటప్పుడు, నుండి అని చెప్పేటప్పుడు ఫ్రమ్ని ఉపయోగిస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ సిన్స్ మండే. సిన్స్ అంటే ఖచ్చితంగా చెప్పి సోమవారం నుంచి నాకు జ్వరంతో బాధపడుతున్నాను. I have been working in this office since 2015. 2015 నుంచి ఈ ఆఫీసులో పనిచేస్తున్నాడు. సిన్స్ అంటే ఖచ్చితంగా టైం చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా సిన్స్ ఉపయోగించాలి. నెక్స్ట్, he has been suffering from fever for 2 days. He has been suffering from fever for 2 days. 2 రోజుల నుంచి అతను జ్వరంతో బాధపడుతుంది. ఏ రోజు అని చెప్పాలి కాబట్టి ఫార్ ఉపయోగించాలి, ఫార్ని ఉపయోగించాలి. Rajarao is joining in this office from the 1st June. రాజారావు ఇన్ దిస్ ఆఫీస్ ఎప్పుడు చేస్తాడు? ఫ్రమ్ జూన్ నుంచి 1st నుంచి వస్తాడు. నుండి కాబట్టి ఫ్రమ్ ఇస్తారు. కాబట్టి సిన్స్, ఫార్, ఫ్రమ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ది బిట్వీన్ అండ్ అమాంగ్. బిట్వీన్ అంటే మధ్య, అమాంగ్ అంటే ఎక్కువ మంది మధ్య. సో దేర్ వాజ్ ఎ క్వారల్ బిట్వీన్ ది టూ సిస్టర్స్ మధ్య యుద్ధం. అదే క్వారల్ అంటే తగద జరుగుతుంది. ది ఫుడ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ది బాయ్స్ ఇన్ ది క్లాస్. ది ఫుడ్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ అంటే బాయ్స్ ఇన్ ది క్లాస్ ఎక్కువ మంది కాబట్టి అమాంగ్ ఉపయోగిస్తారు.